వెల్కమ్ టు 9 వైబ్స్. రాష్ట్ర శాసనసభ సమావేశాలు 6వ రోజు కొనసాగుతున్నాయి. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనుబంధ అంచనాలపై చర్చ సాగుతోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చర్చను ప్రారంభించారు. దేశంలో ఉన్న ఆర్థిక సామాజిక పరిస్థితులకు కాంగ్రెస్ బాధ్యత వహించాలని అన్నారు. చాలా ఏళ్లు పాలించిన కాంగ్రెసే దీనికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఇచ్చిన సోనియాకు కేసీఆర్ కూడా కృతజ్ఞతలు తెలిపారని గుర్తు చేశారు. బడ్జెట్ ప్రవేశపెడుతూ రాష్ట్రం ఇచ్చిన యూపీఏ సోనియాకు కృతజ్ఞతలు చెప్పారు. కానీ మలిదశ ఉద్యమ నాయకులు కేసీఆర్ను మాత్రం మర్చిపోవడం బాధాకరం. 1969లో తెలంగాణ తొలిదశ ఉద్యమం చేశారు. 2001లో తెలంగాణ మలిదశ ఉద్యమం చేశారు. తొలిదశ మలిదశ ఉద్యమాలు జరుగుతున్న సమయంలో కేంద్రం రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్సే. తెలంగాణకు కాంగ్రెస్ న్యాయం చేయట్లేదని ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వచ్చిందని కడియం శ్రీహరి తెలిపారు. ఇందిరమ్మ రాజ్యానికి వ్యతిరేకంగానే ప్రత్యేక ఉద్యమాలు వచ్చాయని కడియం శ్రీహరి గుర్తు చేశారు. నియంతృత్వ నిర్బంధ పోకడలు ఉన్నాయంటున్న వారే ఎమర్జెన్సీ విధించిన విషయం మర్చిపోయారని విమర్శించారు. కాంగ్రెస్ వాళ్ళు ఎమర్జెన్సీ చీకటి రోజులు మర్చిపోయినట్లున్నారని వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ రాజ్యంలో దేశ ప్రజలకు ఒరిగిందేమీ లేదని, ఆమె మరణం తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 404 స్థానాలు గెలుచుకుందని చెప్పారు. కానీ ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం అని చెప్పిన 40 సీట్లు కూడా ఆ పార్టీకి వచ్చినట్లు లేదని కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు. కడియం శ్రీహరి వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు కావాల్సిన హక్కులను కల్పించామని చెప్పారు. ఎస్సీ ఎస్టీలు గౌరవంగా బ్రతుకుతున్నారంటే అది కాంగ్రెస్ వల్లేనని గుర్తు చేశారు. విపక్ష సభ్యులు ఇందిరమ్మ రాజ్యం అంశంపై ప్రత్యేకంగా చర్చిద్దామని శ్రీధర్ బాబు వెల్లడించారు. అనంతరం స్పందించిన కడియం శ్రీహరి బడ్జెట్ ప్రసంగంలో పొందుపరిచిన అంశాలపైనే మాట్లాడుతున్నామని తెలిపారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ ఒకే కుటుంబం కోసం పనిచేస్తుందని ఆయన ఆరోపించారు. కడియం శ్రీహరి వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. బడ్జెట్ పై మాట్లాడమని కడియం శ్రీహరికి అవకాశం ఇస్తే సంబంధం లేని అంశాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యం ఎమర్జెన్సీ అంటూ ఏవేవో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎస్సీ ఎస్టీలు ఇందిరమ్మను ఇప్పటికే దేవతగా గుర్తు చేసుకుంటారని చెప్పారు. నెహ్రూ ఇందిరమ్మ లేకపోతే దేశం అభివృద్ధి చెందేదా అని ప్రశ్నించారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.